అన్నం తిన్నప్పుడు కూడా నా చెల్లి నా దగ్గరనే ఉండాలని వేయించుకున్నా. అది చావు ముందుకే వేయించుకున్నా, దాన్ని అంత ప్రేమతోటి. కానీ ఏడే చూసినా నా చెల్లె ముఖమే కనబడుతుందన్న, చేస్తుంది, మైండ్ పని చెప్తలేదు, నాకు మనసు చెప్తలేదు. ఏడే చూసినా నా చెల్లె ముఖమే కనబడుతుంది. నా చెల్లె ఇప్పటి నుంచి ఈ రోజు నాతోనే ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా నాతోనే ఉండాలన్న బాధతోటి పిచ్చితోటి నేను నా దోస్తులకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన వేయించుకుంటా. వేయించుకుంటా ఇప్పుడు నా చెల్లెని. మంచి ఫోటో వాడ ఇప్పుడు మావాడు చెప్తుండు, వానికి చెల్లె వాడు కూడా బతలేడు, వాడు కూడా ఏడ్చి చెప్తుండు. అసలు ఈ వీడియోలో మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, మీకు మీరు న్యాయం చెయ్యూరి. నాకు నా చెల్లెని వ్యూస్ కోసం వాడకూర్రి, మీ కాళ్ళు మొక్కుతా. వానికి ఉరి శిక్ష పడదాకా మీరు నిద్రపోవద్దు, మమ్మల్ని మీరు ఏం చేయమన్నా చేస్తాం మేము. కానీ ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం ఉరి శిక్ష పడాలా, లేకుంటే ఎన్కౌంటర్ కావాలా, లేకుంటే తీసుకొచ్చి వాళ్ళతోటి కాకుండా మా చేతిలో పెట్టాలి. లేకుంటే అప్పటిదాకా మాకు సైకు మేము బతకం. మేము ఉన్నాను చెప్తూ మీ కాళ్ళు మొక్కుతా, మీ దండం పెడతా. ఇప్పుడు కూడా నా చెల్లె ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తున్నాడు, వాడు తీసుకొచ్చి ఇప్పుడు నా గుండె మీద చేస్తాడు. నా గుండెనే ఉంటుంది నా చెల్లె. ఖచ్చితంగా 100% అందరూ నా చెల్లె న్యాయం జరగాల. న్యాయం జరిగేదాకా ఎవ్వరు కూడా నిద్రపోవద్దు. 24 hours లైవ్లు పెట్టి 24 hours PM దాకా పోవాలో వీడియోలు. మీ కాళ్ళు మొక్కుతా, మీ దండం పెడతా. వాడు యూపీ బాగున్నా నా చెల్లె ఫోటో. హాయ్ అండి అందరికీ కూడా. మరి చూస్తున్నారు కదండి, గత 3 days నుంచి 2 తెలుగు రాష్ట్రాలని కూడా షేక్ చేసి కుదిపేస్తున్నటువంటి వైష్ణవి యూట్యూబర్కి సంబంధించిన హత్య కేసు గురించి అయితే తెలుగు రాష్ట్రం మొత్తం సంచలనం అయితే రేపుతున్న పరిస్థితులు మన కళ్ళ ముందుకైతే వచ్చాయండి. మొన్ననే నేనైతే వీడియో చేయాలి, కాకపోతే మరి కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే వీడియోని అయితే చేయలేకపోయానండి. చాలా విషాదకరమైనటువంటి వార్త అండి. మరి తప్పకుండా ఆ హంతకుడికి అయితే తప్పకుండా ఉరిశిక్ష అనేది తీయాలి. వాడు చంపింది అయితే ఒక్క ప్రాణాన్ని కాదండి, తల్లి బిడ్డని ఇద్దరిని కూడా చంపాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో 4వ నెలలో ఉన్నటువంటి వైష్ణవిని తన సొంత భార్యని ప్రేమించి, అంటే ట్రాప్ చేసి ప్రేమ అనే మోసంలో తననైతే ముగ్గులో దింపి వాడైతే తెలివిగా ప్లాన్ చేశాడని మనకి మీడియా ద్వారా స్పష్టంగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వదలకూడదండి. ఎందుకంటే వీడిని ఈరోజు వదిలినట్లయితే రేపు 10 మంది దుండగులు ఇలాగే బయటికి మరి వస్తారు. అంతేకాదు వీడిని ఇప్పుడు చట్టం అనేది ఏమి చేయలేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా విర్రవీగే ప్రయత్నం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం అనేది దృష్టిలోకి తీసుకురావాలి ఇలాంటి వాళ్ళని అయితే వదలకూడదండి. ఎందుకంటే ఇది ఒక్కరితో పోయేది కాదు. వాడిని వదిలితే ఇంకా వాడు ఇంకెక్కడైనా సరే ఇంకొక అమ్మాయిని కూడా ఇలాగే నాశనం చేస్తాడు. ఈ గర్భంలో ఉన్న బిడ్డను కూడా చంపాడండి. మరి సొంత భార్యనే చంపినటువంటి హంతకుడు అండి వీడు. వీడిని ఇలాగే వదులుకుంటూ పోతే ఇలాంటి సైకో వెధవలు ఏంటంటే ఇంకా ఉన్న వాళ్ళని కూడా, ఆడవాళ్ళ జీవితాలను పాడు చేసి వాళ్ళని కూడా చంపే మరి ఇబ్బందులు పెడతారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అనేది వీడి పట్ల యాక్షన్ అయితే తీసుకోవాలి. న్యాయవాద సంస్థలు అయితే ఉన్నాయండి మన దేశంలో, ఖచ్చితంగా వీడి గురించి అయితే యాక్షన్ తీసుకోవాలి. వైష్ణవి వాళ్ళ అన్నయ్య అయితే మరి చాలా నిజంగా అండి, ఆ వీడియో చూసేటప్పుడు నా కళ్ళ నుంచి అయితే కన్నీరు వచ్చిందనమాట. ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు కూడా చాలా మరి అంటే ఏది ఫేకో ఏది మరి రియాలిటో తెలుసుకోకుండా మిడిమిడిగా వీళ్ళకి తోస్తే దాన్నే బట్టి వ్యూస్ని వీళ్ళు ఫోకస్ పెట్టుకుని వీళ్ళ దృష్టిలో వ్యూస్ని, అంతేకాదు ఆ రీచ్ పెరుగుతుందా లేదా, యూట్యూబ్ ద్వారా ఎప్పుడు డబ్బులు సంపాదించుకుందామని చెప్పి ఇలాంటి దురుద్దేశంతోనే వీడియోలు అయితే చేస్తున్నారు. కానండి మనస్ఫూర్తిగా ఏ ఒక్కరూ కూడా తనకి మంచిగా మరి జస్టిస్ జరగాలని, మరి తన కేసు పట్ల న్యాయం జరగాలని ఎవరూ కూడా మరి కోరుకోవట్లేదండి. వాళ్ళ అన్నయ్య అయితే మరి చూడండి ఆ పచ్చబొట్టును అయితే పొడిపించుకుంటున్నాడు అనమాట. నాకైతే ఆ వీడియో చూసేటప్పుడు చాలా బాధాకరం అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ ఇంటి ఆడపిల్లకి అలా జరిగితే మీరు వీడియో తీసి 10 మందికి పబ్లిసిటీ చేసుకుంటారా చెప్పండి? మరి మనమందరము కూడా ఇప్పుడు అది ఎక్కడో జరిగిందని కాదండి, సమాజం మనమందరము కూడా మన తెలుగు ప్రజలం కాబట్టి, మన భారతీయులం కాబట్టి మనకు కూడా హక్కు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ హంతకుడిని మనం విడిచిపెట్టినట్లయితే రేపు వాడు ఇంకా పెద్ద పెద్ద హత్యలు చేసే, మరి మానభంగాలు చేసి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను పాడు చేసే మరి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాడిని మాత్రం తప్పకుండా ఉరి తీయాలని మేమైతే అనుకుంటున్నాం. ఉరి తీయాలన్న కొడుకుని అనేవాళ్ళు తప్పకుండా కామెంట్లు అయితే కామెంట్ చేసి పెట్టండి. ఎందుకంటే అలాంటి వాడిని మాత్రం, అలాంటి రాబందుల్ని, అలాంటి తోడేళ్ళని ఉంచితే మాత్రం చాలా ప్రమాదం అనమాట. ఎందుకంటే మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోయే ప్రమాదం ఉందండి. ఎందుకంటే తల్లిని బిడ్డని కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని
వాడు చంపాడంటే వాడు ఎంత కిరాతకుడో మనకైతే అర్థమవుతుంది. అంతేకాదండి, వాడు మరి వెంటనే వీడియో కూడా పెట్టడం జరిగింది. హాస్పిటల్ ఐసీలో ఉన్నానని చెప్పి ఇదంతా కూడా దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎందుకంటే ఈ జనాలందరూ కూడా జాలి పడాలని, ఈ జనాలందరూ కూడా వాడి పైన ఏదో కొంచెం అంటే విడిచిపెట్టాలని చెప్పి వాడు ఏదేదో నాటకాలు ఆడుతున్నాడు. ఇలాంటప్పుడు కానీ ప్రభుత్వం స్పందించి వాడిని ఉరి తీయకపోతే మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్లుగా ఇలాంటి దుండగులను మనం విడిచిపెట్టినట్లయితే రేపొద్దున 10 మంది తయారయ్యి ప్రభుత్వం న్యాయవాద సంస్థలు ఏమి చేయలేకపోతున్నాయి కదనుకుని అనేక మంది ఇంకా లెగుస్తారండి. వీడు మరి సొంత అత్తగారి ఇంట్లో వాడికి సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారండి వైష్ణవి వాళ్ళ అమ్మగారు అయితే. వాడికి గోల్డ్ చైన్ ఒకటి కొనిపెట్టారు, బైక్ కొనిపెట్టారు, ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లోనే వాడికి ఫెసిలిటీస్ అన్నీ కూడా చక్కగా ఇచ్చినప్పటికీ కూడా అంత మంచి అత్తగారు దొరకడం చాలా అదృష్టం అండి. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. కానీ అలాంటి అదృష్టాన్ని కూడా వీడు మరి చాలా ఇబ్బందికరంగా పెట్టాడు కాబట్టి వీడికైతే మాత్రం ఇక నుంచి నాశనం అయితే తప్పదండి. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం, కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా వీడు లెక్క చేయకుండా అతి కిరాతకంగా చంపాడంటే ఇలాంటి రాబందులుండే లోకంలో రోజు రోజుకి ఇలాంటి భయంకరమైనటువంటి వార్తలు ఈ చెవినైతే పడుతున్నాయండి. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి అత్యాచారాలు జరుగుతాయో తెలియదు. ఎవరిని కూడా సొంత ప్రజల్ని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులండి. మరి సొంత బంధువునే కావచ్చు, సొంత మిత్రులనే కావచ్చు, ఎవరిని కూడా నమ్మలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. రాబందులు ఉండే మరి లోకంలో ప్రజెంట్ అది జీవిస్తున్నాం. ఆడపిల్లలకి సేఫ్ అనేది లేదండి. మరి ఇలాంటి దాడులు, ఇలాంటి అత్యాచారాలు ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి మీడియా మిత్రులందరికీ, యూట్యూబర్స్కి అందరికీ నేను తెలియజేస్తున్నది ఒకటేనండి, వ్యూవర్స్ కోసం కానీ డబ్బుల కోసం కానీ మీరు ఎవరూ కూడా చేయకండి ఇలాంటి కంటెంట్లో. ఏదో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఈ వీడియోని మనం ఆసరాగా తీసి ఒక 4 పైసలు ఇప్పుడే ఇది వైరల్ అవుతుంది కదా, మనం డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి అలా మాత్రం దయచేసి ఎవరు కూడా ఆలోచించొద్దండి. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మీ అక్కకో మీ చెల్లికో ఇలా జరిగితే మీరు ఇలా చేస్తారా చెప్పండి. దయచేసి మనం అందరం కూడా మనసున్న మనుషులం కాబట్టి తప్పకుండా మన ఇరుగు పొరుగు వారందరూ బాగుండాలని కోరుకుందాం. అంతేకాదు వైష్ణవి హత్య కేసులో ఆ హంతకుడికి ఉరిశిక్ష పడేలాగా ప్రతి ఒక్కరము, మరి అన్న చెప్పాడు కదా ఇందాక, ప్రతి ఒక్కరు మేము కూడా నీకు హెల్ప్ చేసిన అంటే మేము కూడా నీకు హెల్ప్ చేయడానికే చూస్తాం. ఎందుకంటే ఇది నీ ఒక్కడి సమస్య అయితే కాదు, మా అందరి సమస్య కూడా ఇది అతి త్వరగా హంతకుడికి శిక్ష అనేది పడాలి. మేము కూడా నీ ముందుండి నీ వెనక ఉండి మేమైతే సపోర్ట్ చేస్తాం. మా సపోర్ట్ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే నీకే కాదన్నా, ప్రతి ఆడపిల్ల ఉండే ఇంటికి కూడా మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక్కరిద్దరితో పోయేది కాదు. వాడిని కానీ ఏమైనా వదిలితే వాడు ఇప్పుడు ఈ తల్లి బిడ్డని చంపిన వాడే ఇంకా రేపు పొద్దున ఇంకా చాలా హత్యలు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాడిని దయచేసి వదలొద్దు. ప్రభుత్వం మరి పిఎం వరకు ఈ వీడియో చేరే వరకు ప్రతి ఒక్కరూ కూడా మరి షేర్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియో, ఎందుకంటే బూస్ట్ అవ్వాలి. ఇది వరకు చేసిన కంటెంట్లన్నీ వేరండి, కానీ ఇది మాత్రం మేము మానవతా దృక్పథంతోనే ఆ బిడ్డ యొక్క మరి ఆ సిస్టర్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేమైతే ముందడుగు వేసాం. మరి లైకుల కోసము, వ్యూవర్స్ కోసము, లేదంటే డబ్బుల కోసం కాదండి. ఆ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ యొక్క వైష్ణవి మరి యూట్యూబర్ని మరి యొక్క ఆత్మ శాంతించాలని, ఆ వ్యక్తి పట్ల ఒక మంచి న్యాయం అనేది జరగాలని ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దృష్టిలో ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఫ్రెండ్స్. మరి అంతేకాదండి, ఈ వీడియోని ప్రభుత్వం వరకు కూడా చేర్చండి. దయచేసి వీడియోస్ కోసము లేదంటే ఏదో ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాత్రం చెప్పకండి. దయచేసి మీ అందరికి కూడా 2 చేతులు జోడించి అయితే చెప్తున్నాను. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్లకి జరిగేటప్పుడు మనం ఎంత రియాక్ట్ అవుతామో, వాళ్ళు అన్నయ్యలు ఇద్దరు అయితే నిజంగా అండి ఆ సమాధి ముందే చాలా ఘోరంగా ఏడుస్తున్నారండి. వాళ్ళ చెల్లిని వాళ్ళు ఎంత ప్రేమించారో ఆ వీడియో చూస్తే నాకైతే ఇప్పుడు కూడా ఏడుపు వచ్చినటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే నిజంగా అలాంటి అన్నయ్యలు ఆ వైష్ణవి గారికి దొరకడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. అలాంటి అన్నయ్యలు కూడా చాలా అరుదుగా ఉంటారండి. వాళ్ళైతే నిజంగా చాలా డిప్రెషన్లో ఉన్నారు. అటువంటి వారిని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, ఆ హంతకుడిని పట్టుకొని తప్పకుండా వాడికి ఉరిశిక్ష వేసేలాగా మనం అందరం కూడా ముందడుగు వేయాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. తప్పు ఉంటే మన్నించి మీడియా మిత్రులు అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా జై హింద్.